ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి చీఫ్ సెక్రటరీకి. చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన స్కామ్స్ మీద తన అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఆధారాలను మటుమాయం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది కాక తనకు సంబంధించిన వాళ్లకు, తనకు సంబంధించిన బెనామీలకు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ను కూడా దుర్వినియోగం చేస్తూ సెక్రటేరియట్ను కూడా కంట్రోల్లోకి తీసుకొని తన అన్యాయాలను కొనసాగించడం ధర్మం కాదు. అక్కడ కూడా గట్టిగా మీరు యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు చేయండి అని కూడా గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అన్ని కేసులు జరిగింది. ఏమైనా ఉన్నాయమ్మా, అడగాల్సిన ఏమైనా ఉన్నాయా? ఈవీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని, ఇన్ఫాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగాలమ్మా, ప్రశ్న సూటిగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుండాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ, బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేశాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంకొకటి రెండో విషయం, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు. మేము వెరిఫై చేసినాము, 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు, పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్ని పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి
పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేశానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. ఇక మూడోది చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా, మీరు కూడా దయచేసి అడగండి. ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు 2014లో గెలిచింది ఈవీఎంలతో కాదా? అప్పుడన్నా ఇంకా వీవీప్యాట్లో ఇంకా లేవు, ఇంకా మేము అనాలా. అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఎవరికి పోటు పడిందో మాకు తెలియదని మేము అనాలా. కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తా ఉంది వీవీప్యాట్ తర్వాత ఇంకా వీవీప్యాట్ కూడా వచ్చింది. బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్లో కనిపిస్తా ఉంది ఏ పార్టీకి ఓటు వేసామని. అప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో గెలిచినప్పుడు అది కూడా లేదు, అయినా మేమేమో అనలా. చంద్రబాబు నాయుడు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు, తర్వాత 30,000తో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్. అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాట్, ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగుండాయి. వీవీప్యాట్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్కు 3 నెలల ముందు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంక్లూడింగ్ కర్ణాటకలో కూడా 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ ఓడిపోయింది 4 ఎలక్షన్లు, ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్కు 3 నెలల ముందు. మళ్ళీ అప్పుడు ఇవే ఈవీఎంలే కదా, అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా. తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం. ఈయన బుద్ధి ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది. గెలిస్తే సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించిన, బిల్ గేట్స్ కంప్యూటర్ ఎలా నొక్కాలనో నేనే నేర్పించిన, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, ఎక్కడన్నా కానీ స్ట్రీట్ లైట్ వెలగకపోతే నా కంప్యూటర్లో నాకు కనిపిస్తుంది. ఇవన్నీ ఓడిపోతే సింధు కోచ్ తప్పు, నా కంప్యూటర్ కరెక్ట్, బిల్ గేట్స్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కలా, ఇవన్నీ మాట్లాడతారు. ఇదే జరుగుతా ఉంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఆయన చేసిన మోసాలను చూశారు, ఆయన చేసిన అన్యాయాలను చూశారు, ఆయన చేసిన అధర్మ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసిగెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడు నీ పరిపాలన, బాయ్ బాయ్ బాబు అని చెప్పి ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకుని చంద్రబాబు నాయుడుకు బాయ్ బాయ్ బాబు చెప్పినారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తాను ఓడిపోతున్నాడు అని తెలుసుకుని దానిని ఆ నెపాన్ని తాను అన్యాయమైన మోసపూరిత పాలన మీద రాకుండా ఈవీఎంలో లేకపోతే ఇంకొకరో మీద నేరాన్ని నెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి మోసగాడు, ఇటువంటి రాక్షసుడు, ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది. నేను షేరింగ్ ఏం చేశాను, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను. వచ్చాను, ఆ సంకల్పం ఇక్కడ చెప్పాను. ఇక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు. అవన్నీ సాయంత్రం పెట్టినప్పుడు మీకు తెలుస్తారు. డ్రీమ్ ప్రాజెక్టులు 2 ఉన్నాయి. డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయి సార్. కళ్యాణం విజయవాడ టెంపుల్ ఒకటి దాదాపు 150 కోట్లతో అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం, అవిలాల చెరువు సార్ అన్ని మాట్లాడదాం, అవన్నీ ఉన్నాయి.
పార్టీ దాడులు చేస్తుంది. ప్రస్తుతం అధికార పక్షం పైన ప్రతిపక్షాలు నేను మాట చెప్తానంటావా? అవన్నీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమంటున్నారంటే ఇదే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అరిసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటారు. అలాంటి వారికి నేను సమాధానం చెప్పక్కర్లేదు. పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాడిని, ముఠా నాయకులు అణిచివేసిన వాడిని, సంఘ విద్రోహ శక్తులు అణిచివేసిన వాడిని, రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాడిని, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదుల మీద పోరాడితే నేనే ప్రాణాన్ని ఇచ్చుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులో నేరస్తులను కనిపించాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఒకటే కాదమ్మా, నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఏది ఎలక్షన్ అప్పుడు కడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. అలాంటివన్నీ చూసాం. అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పాను, నేను అది కూడా చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బీ క్రియేట్ చేయడం, అలాంటి మాత్రం నా దగ్గర జరగవు. బీ క్లియర్. ఎవడైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా. రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరదు. కమర్షియలైజ్ చేసే కదమ్మా, కమర్షియలైజ్ చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తానే కొండెక్కతానే ఏం కనపడాలి మీకు? పవిత్రమైన భావం రావాలి. ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి. క్లీన్ గా ఉండాలి, భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి, విపరీతమైన రేట్లు పెంచకూడదు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడికి వస్తే ఎంత క్లీన్ గా పరిశుభ్రాలు ఉండేటో చూశాను. నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి, పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను. అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదే చేశాం. ఇక్కడ ఒక దాన్ని ఏమనాలి నాకు అర్థం కాదు, కానీ ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలేతనం వచ్చింది. గంజాయి, అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలబెళ్ళితనం, ఇష్టానుసారంగా వీడి యొక్క పైడిలకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్లిళ్ళు జరిగిన, పేరెంటాలు జరిగిన వెంకటేశ్వర స్వామి తీసుకుపోయి పైరులు చేసుకోవడం ఏంటంటే ఇది విన్నారా ఎప్పుడన్నా? పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? మీరు పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు లేకుంటే మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు? ఏమయ్యారు మీరు? అంటే వెంకటేశ్వర స్వామి, నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి మీరు మళ్ళీ ఒకసారి. వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా, కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం చేశారు.
ఎర్రచందనాన్ని కూడా నేను గోడౌన్ కూడా పెట్టాను, మీరు చూసుంటారు. గోడౌన్ కూడా ఎర్రపోతా ఉంది. ఎర్రచందనం స్మగ్లర్కే సీట్ ఇస్తే ఏం మాట్లాడతారు? చట్టాలు కూడా ఒక చేతులకు అప్పచెప్పేస్తున్నారు. చాలా ఉన్నాయండి, ఒకటి మాట్లాడడం కాదు, చాలా ప్రక్షాళన చేయాలి. ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటారు. ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తున్నా, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడును మాత్రం గట్టిగా తొందరలో దూకేస్తా. 5 ఫైళ్లపై సంతకాలు పెట్టబోతున్నారు. ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వంలో ఉండాలని కుర్చీని ఊగుతున్నారు. చెప్తారు కదా, అన్ని చూస్తారు కదా, మీరు అన్ని చెప్పాల్సిన భోంచే ముందు రుచేందుకు కాదు. నేను ఒకటే చెప్పా, 1.0 చూశారు, 2.0 చూశారు, 3.0 చూశారు, 4.0 వచ్చాను. ఇప్పుడు మీరు చూడబోతారు. ఇప్పుడు అందుకే అందరికి అప్పీల్ చేస్తున్న, ఆఫీసర్లు కూడా, ఎంప్లాయీస్ కూడా అప్పీల్ చేస్తున్నా, రాజకీయ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. నష్టపోయాం, ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి. అందరూ కూడా కలిసి పనిచేద్దాం, ముందుకెళ్దాం.